దేవుడికి మహిమ కలుగునుగాక. అందరూ బాగున్నారు కదండి. ప్రతిరోజు దేవుడి యొక్క వాగ్దానాన్ని ఈ రీతిగా ప్రకటించడానికి దేవుడు ఎంతగానో కృప చూపిస్తున్నాడు. మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న వాగ్దానాన్ని మనం చూద్దాం. చూడండి, పరిశుద్ధ గ్రంథములో యెహోషువ గ్రంథము 15వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. మరియు ఆమె తన పెనిమిటి ఇంటికి వచ్చినప్పుడు తన తండ్రిని ఒక పొలము అడుగుమని అతన్ని ప్రేరేపించెను. ఆమె గాడిదను దిగగా కాలేబు ఆమెను చూసి, నీకేమి కావాలని ఆమెను అడిగెను. అందుకామె, నాకు దీవెన దయచేయము, నీవు నాకు దక్షిణ భూమి ఇచ్చి ఉన్నావు గనుక నీటి మడుగులను నాకు దయచేయమనగా అతడు ఆమెను మెరక మడుగులను పల్లపు మడుగులను ఇచ్చెను. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజల్లో 20 సంవత్సరాలు పైబడిన వ్యక్తుల్లో కాలేబు, యెహోషువ తప్ప ఇంకెవరు కానాను ప్రాంతానికి వెళ్ళా. కాలేబు పూర్ణ హృదయముతో దేవుణ్ణి ఘనపరిచిన వ్యక్తి, దేవుణ్ణి ఆరాధించిన వ్యక్తి, దేవుడి కోసం నిలబడిన వ్యక్తి. అందుకే కాలేబు, యెహోషువ స్నేహితులుగా ఉన్నారు. వారు దేవుడి యందు భయభక్తులు కలిగి విశ్వాసంలో ముందుకు వెళ్తూ దేవుడొక పనిలో పాలిభాగస్తులవుతూ దేవుడొక చిత్త ప్రకారంగా జీవించబట్టే వారికి కానాను ప్రాంతంలో గొప్ప స్వాస్యం వచ్చింది. ఈ కానాను ప్రాంతంలో స్వాస్యము పొందుకున్న ఈ కాలేబు తన కుమార్తెను ఒత్నీయేలుకి ఇచ్చి వివాహం చేశాడు. వారి కొద్దిగా స్వాస్యం ఇచ్చాడు, వారి జీవన విధానం కొనసాగించడానికి. కొన్ని రోజుల తర్వాత ఆ యొక్క కాలేబు యొక్క కుమార్తె తన తండ్రి దగ్గరికి వెళ్ళి ఒక పొలం అడుగుదామని ఆశ కలిగి తన భర్తని ప్రేరేపింపజేసి తన తండ్రి దగ్గరికి ఆమె వచ్చింది. ఆమె ఎప్పుడైతే గాడిద దిగిందో కాలేబు అంటున్నాడు, అమ్మా నీకేమి కావాలమ్మా అని అడిగినప్పుడు ఆమె అంటున్న మాట, నాకు ఒక దీవెన కావాలి అంటున్నాడు. చూడండి, చాలా మంది జీవితాల్లో కొన్ని స్వాస్థ్యాలు ఉంటాయి. కొంతమంది జీవితాల్లో ఉద్యోగాలు కలిగి ఉంటారు. ఆ ఉద్యోగాల్లో ఎదుగుబొదుగు ఉండదు, ఎటువంటి ప్రమోషన్స్ ఉండవు. కొంతమంది వ్యాపారాలు చేస్తూ ఉంటారు, అది కూడా ఎదుగుబొదుగు ఉండదు. కొంతమంది చేతి పనులు చేస్తూ ఉంటారు, ఎప్పుడు కూడా కూలోళ్ళలాగా కూలి పనులు చేసుకుంటూ బతుకుతూ ఉంటారు. ఎంత పని విద్య వచ్చినప్పుడు కూడా ఆ కూలి పనులు చేసుకుంటూ బతుకుతూ ఉంటారు. దీవెన దేంట్లోనే ఉండట్లేదు. కారణం ఏంటో వారికి అర్థం కాక, నాకు స్వాస్థ్యం అంటూ ఒకటి ఇచ్చావు, అది పని అవ్వచ్చు, ఉద్యోగం అవ్వచ్చు, వ్యాపారం అవ్వచ్చు, పంట పొలాలు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. స్వాస్థ్యం అనేది ఒకటి ఇచ్చావు, కానీ ఆ స్వాస్థ్యం దీవించబడట్లేదు, ఆ స్వాస్థ్యం ఆశీర్వదించబడట్లేదు అని మనం బాధపడుతూ ఉంటాం. ఇక్కడ కూడా కాలేబు కుమార్తె అదే బాధపడుతుంది. నా తండ్రి మంచి స్వాస్థ్యం ఇచ్చాడు, కానీ ఆ స్వాస్థ్యం ఫలభరితంగా లేదు అని ఒక వేదనతో తన తండ్రి దగ్గరకు వచ్చి, నాకు దీవెన కావాలయ్యా అంటుంది. ఏంటి ఆ దీవెన అంటే, నాకు దక్షిణ భూమిని ఇచ్చావు, అది ఎడారి ప్రాంతం, కానీ దాంట్లో పంట పొలాలు వేయడానికి నాకు నీరు శాతం ఏమాత్రం లేదు, నీటి మడుగులు లేవు, నాకు ఒక పొలం ఇయ్యి, నీటి మడుగులు గల ఒక పొలం ఇయ్యి అని అడిగినప్పుడు ఆ మాటకి సమ్మతించి కాలేబు పల్లపు మడుగులను మెరక మడుగులను ఇచ్చాడు. ఆ పల్లపు పొలములోని, ఆ ఎత్తు పొలములోని పంట పొలాలు వేసుకొని వారు సంతోషభరితులుగా ఉన్నారు. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీకు దీవెన అవసరము, నీ చేతి పనుల్లో దీవెన అవసరం, నీ ఉద్యోగాల్లో దీవెన అవసరం, నీ వ్యాపారంలో దీవెన అవసరం, నీ పంట పొలాల్లో దీవెన అవసరం. దేవుడి సన్నిధిలో మనం అడగాలి. కాలేబు కుమార్తె తన తండ్రి దగ్గరికి వచ్చి, నాకు నీటి మడుగులు గల పొలములు కావాలి అని అడిగినప్పుడు అతను దయచేసినప్పుడు, పరమ తండ్రిని మనం అడిగినప్పుడు మనకు దయచేయడా? మనకు దీవెన కావాలి, మనకు ఆశీర్వాదం కావాలి, మనం దీవెన నొందుకోవాలి, మనకు కలిగిన వాటిలో దీవెన కావాలి. మనం చేతి పనులు చేస్తే ఆ చేతి పనుల్లో దీవెన రావాలి, అనేకమైన పనులు రావాలి, దాని ద్వారా మనం మేలులు పొందుకోవాలి. మన ఉద్యోగంలో మంచి మంచి ప్రమోషన్స్ రావాలి, వ్యాపారంలో అభివృద్ధి పొందాలి, పంట పొలాలు అభివృద్ధి పొందాలి, విత్తనమైతే నూరంతల పండాలి. ఆ దీవెన అడగాలి మనం దేవుడి సన్నిధిలో. ఇక్కడ స్వాస్థ్యం ఉంది కానీ దీవెన లేదు. ఆ దీవెన కోసం తన తండ్రి దగ్గరికి వెళ్ళి వేడుకొనగా ఆమెకి మంచి నీటి మడుగులు గల స్థలాన్నిచ్చి దీవించాడు. ఆ దేవాది దేవుడి యొక్క సన్నిధిలో ఆ తండ్రిని మనం వేడుకుంటే మనకు దీవించరా? ఆ దీవెన కావాలని మనం ప్రార్థించాలి. మనం ప్రార్థించినట్లయితే ఖచ్చితంగా దేవుడు మనకు దీవెనలను అనుగ్రహింపచేస్తాడు. మనం కలిగిన స్వాస్థ్యము దీవించబడాలి. కొంతమందికి స్థలాలు ఉన్నాయి కానీ ఇల్లు కట్టుకోలేకపోతున్నారు, దీవెన లేదు, ఆర్థికంగా ఇబ్బందిగా ఉంది. దేవుడు అంటున్నాడు, ఈ దీవెన నొందుకోవడానికి నువ్వు దేవుడి సన్నిధిలో అడగాలి. ఎప్పుడైతే అడుగుతామో దేవుడు తన బిడ్డలకి స్వాస్థ్యంగా ఇస్తాడు.
ఆయన మాట విని ఆయన మాట ప్రకారం జీవిస్తే ఖచ్చితంగా దీవెనలు ఆశీర్వాదాలు మనకు కలుగుతాయి. మరి అట్టి దీవెన అట్టి ఆశీర్వాదాలు మనకు కలగాలంటే మీరు నాతో పాటు కూడా ప్రార్థనలు ఏకీవించండి. పరిశుద్ధుడా మహోన్నతుడా నీకే వందనాలు ప్రభువా. అయా తన కాలేబు కుమార్తె వచ్చి నాకు దీవెన కావాలన్నప్పుడు ఆమెకి నాయన నీటి మడుగులు గల స్థలం ఇచ్చి ఆమెను దీవించారే. మాకు దీవెన కావాలి ప్రభువా. మా పంట పొలాల్లో దీవెనయ్యా, మా వ్యాపారంలో దీవెనయ్యా, మా చేతి పనుల్లో దీవెనయ్యా, మా వ్యవసాయంలో దీవెనయ్యా, అయ్యా తను మా యొక్క ఉద్యోగాల్లో దీవెనయ్యా, ప్రతి దాంట్లో దీవెన మాకు దయచే ప్రభువా. అంటే దీవెన ఆశీర్వాదాలు మాకు అనుగ్రహింప చేసి నీ నామాన్ని మహిమపరచమని మహిమాగణత ప్రభావం నీకే ఆరోపిస్తూ యేసు నామములో అడుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరులారా, వాగ్దానం ఎత్తి మనం ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా మనం దీవెన పొందుకుంటాం. మరి ఈ వాగ్దానం విన్న మీరు మీ మట్టుకే కాక అనేక మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయమని చెప్పండి. దాని ద్వారా దేవుడికి సువార్త విస్తరించబడుతుంది. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వాదకర్తలుగా చేయనుగాక. ఆమేన్.